వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తూర్పు నియోజకవర్గ 11వ డివిజన్ రైతు బజార్ సమీపంలో ప్రహారీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన. పారదర్శక పరిపాలన ప్రజలకు అందించడమే ఎన్డీఏ కూటమి ముఖ్య ఉద్దేశమన్న గద్దె రామ్మోహన్ రావు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్. విజయవాడలో దేవకీ నందన వాసుదేవ చిత్ర యూనిట్ సందడి. ఈ నెల 22న విడుదల కానున్న దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని విజయవంతం చేయాలని హీరో అశోక్ గల్లా విజ్ఞప్తి. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా. ఆటో యజమానులపై ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని డిమాండ్. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు మహా ఉద్యమంలా మునుపెన్నడు చూడని చైతన్యంతో ఓట్లు వేశారన్నారు. 13.5% గ్రోత్ గతంలో సాధించామని తెలిపారు. 2019లో ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి అధికారంలోకి వచ్చారు. నాకు 4-5 నెలలు పట్టింది. చూస్తే అనుకున్న దానికన్నా ఎక్కువ విధ్వంసం జరిగింది అని తెలిపారు. జీవోలు పెట్టలేదని, సీఏజీకి కూడా లెక్కలు ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో విభజన కన్నా ఈ 5 సంవత్సరాలు ఎక్కువ విధ్వంసం జరిగిందన్నారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పారు. అసమర్థ పాలన, అభివృద్ధి నిరోధక నిర్ణయాలు, ప్రజాసంపద దోపిడీ, పన్నుల బాధుడు, స్కామ్ల కోసమే స్కీములు తెచ్చారని విమర్శించారు. అమరావతి నిర్మాణం ఆపరనే బ్రాండ్ను దెబ్బతీశారన్నారు. పోలవరాన్ని పూర్తి చేసి నదులు అనుసంధానం చేయాలి అంటే పట్టించుకోలేదన్నారు. ఏజెన్సీని మార్చి, ఆఫీసర్లను మార్చి 2 సంవత్సరాలు పట్టించుకోలేదని, దీంతో డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయిందన్నారు. ప్రభుత్వం టెర్రరిజంతో ఉపాధి అవకాశాలు పోయాయన్నారు. విద్యుత్ రంగంలో 1,29,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని వెల్లడించారు. 9,000 కోట్ల కరెంటు వాడుకోకుండా వారికి బకాయిలు కట్టారన్నారు. 7.25 పైసలు పెట్టి ఓపెన్ మార్కెట్లో కరెంటు కొన్నారన్నారు. ఒక వ్యక్తి తప్పుడు విధానాలు ఎలా వెంటపడతాయో దీనికి ఉదాహరణ అని తెలిపారు. మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడ అప్పు ఉంది 10 కోట్లు, మేమేదో తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు. మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఇప్పుడే చెప్తున్నా. మీరు చూస్తే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ 4,38,728 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు. 80,914 కోట్లు. కార్పొరేషన్స్ డెట్ 2,48,677 కోట్లు. సివిల్ సప్లైస్లో అప్పు 36,000 కోట్లు. డ్యూ టు పవర్ సెక్టర్లో వాళ్ళకి ఇవ్వాల్సింది 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్ స్కీమ్స్కి ఇప్పుడు బకాయిల దిశ మొత్తం కాంట్రాక్టర్ అందరికీ 1,13,244 కోట్లు. అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్గా 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద 1,191. ఇవన్నీ కలిపితే 9,74,556 కోట్లు ఇప్పుడు తేలిన అప్పులు. పారదర్శక పరిపాలన ప్రజలకు అందించడమే ఎన్డీఏ కూటమి ముఖ్య ఉద్దేశమని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి దాని తర్వాత మరొకటి అమలు చేస్తుందన్నారు. ప్రజా సేవ చేసేందుకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. తూర్పు నియోజకవర్గ 11వ డివిజన్ రైతు బజార్ సమీపంలో ఉన్న సుమారు ఎకరం స్థలానికి ప్రహారీ గోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారదర్శకత పరిపాలన ప్రజలకు అందించడమే ఎన్డీఏ కూటమి ముఖ్య ఉద్దేశమన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూటమి దాని తర్వాత మరొకటి అమలు చేస్తుందన్నారు. ప్రజాసేవ చేసేందుకే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. వీఎంసీ స్థలాన్ని స్వాధీనం చేసుకుని రక్షణ గోడ నిర్మించిన అనంతరం ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ తదితర వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ డివిజన్ వాసులు వాకింగ్ చేయడానికి పలు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. డీవీడీని ప్రజల
అవసరాల కోసం వీటిని ఏర్పాటు చేయాలన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ స్థలమైన ఎకరం చెల్లరుండి స్థలాన్ని భద్రపరుచుకునే ఉద్దేశంతోనూ అదేవిధంగా ఈ పబ్లిక్ ఉపయోగార్థం ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కానీ దాంతోపాటు వాకింగ్ ట్రాక్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందు ఈ స్థలాన్ని సెక్యూరిటీ చేసుకోవడం కోసం చుట్టూ ఫెన్సింగ్ ఒక గేటు ఏర్పాటు చేయడం జరుగుతోంది. అది సుమారు 10 లక్షల రూపాయలతో 12 లక్షల రూపాయలతో 12.44 లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఒకసారి ఈ స్థలాన్ని సెక్యూరిటీ చేసి స్థలం అంతా క్లీన్ చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ వేస్తే బాగుంటుంది అనేది పబ్లిక్ అభిప్రాయం. దాంతోపాటు పెద్దలందరూ కోరింది అంటే ఓపెన్ జిమ్ కూడా ఉంటే చాలా సౌకర్యం ఉంటుందని ఆలోచిస్తాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి లేదా పబ్లిక్ పార్ట్నర్షిప్తో కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ విజయవాడ నగరంలో వాకింగ్ గ్రౌండ్స్ లేక అనేకమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు. రోడ్ల మీద నడిస్తే యాక్సిడెంట్లకు గురవుతూ ఉన్నారు, లేకపోతే రాత్రిపూట కొంచెం స్పీడ్ బ్రేకర్లు తగిలి పడిపోతూ ఉన్నారు. అందువలన అందరికీ ఆరోగ్యరీత్యా చంద్రబాబు గారు కూడా ఆరోగ్యరీత్యా ఉన్న పబ్లిక్ ప్రైవేట్ స్థలాలన్నీ కూడా వాకింగ్ గ్రౌండ్లుగా మార్చాలని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కాన్సెప్ట్ని, ఆయన ఆదేశాన్ని, ఆయన ఉద్దేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందుగా ఇవాళ 12 లక్షలతో ఈ యొక్క ఫెన్సింగ్కి గేట్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. తొందరలోనే ఈ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే స్థలంగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. విజయవాడ నగరంలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివ క్షేత్రాలు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు ఆలయాల్లో బారులు తీరారు. శివనామస్మరణతో దేవాలయాలు మారుమోగుతున్నాయి. స్వామివారి ఇస్తున్నటువంటి దాతలు వారి వారి కుటుంబ స్వామి అష్టవసర లోకభాగ్యంగా సరళంగా కాపాడుకోవాలి. పాప చేత పెట్టు. హర హర మహాదేవ శంభో శంకర నమ శివాయ నాయన తల్లి. హర హర మహాదేవ శంభో శంకర. విజయవాడలో దేవకి సందన వాసుదేవ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈ నెల 22న విడుదల కానున్న దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు విజయవంతం చేయాలని హీరో అశోక్ గల్లా కోరారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా నూతనంగా నటించిన దేవకి నందన వాసుదేవ చిత్రం ప్రమోషన్లో భాగంగా చిత్ర యూనిట్ ప్రైడ్ మాధవ్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ సెన్సేషనల్ హిట్ సాధించిన హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ అందించిన కథతో దర్శకుడు అర్జున్ జంధ్యాల నిర్మించిన దేవకి నందన వాసుదేవ చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 22న దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని విడుదల చేస్తున్న ప్రేక్షకులను ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. మా సినిమా దేవకి నందన వాసుదేవ 22 నవంబర్ రిలీజ్ అవుతుంది. 22 నవంబర్ రిలీజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ స్టోరీ కూడా మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇచ్చిన స్టోరీ. ప్రశాంత్ వర్మ స్టోరీ ఇచ్చాడంటే అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. దాంట్లో ఏదో ఒక పెద్ద ట్విస్ట్, ఏదో ఎక్స్ ఫ్యాక్టర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందని. సో యూ కెన్ బిలీవ్ ద సేమ్. ఈ సినిమాలో కూడా ప్రశాంత్ వర్మ టచ్, ఆ ఎక్స్ ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ అలాగే మన డైరెక్టర్ గారు అర్జున్ జంధ్యాల గారు, ఆయన బోయపాటి శ్రీనివాస్ గారి దగ్గర చాలా రోజులుగా పనిచేశారు. ఆయన శిష్యుడే.
సో మీకు బోయపాటి శ్రీనివాస్ గారి సినిమాలు నచ్చుతున్నాయి అంటే లైక్ ఆ ఫ్లేవర్ అంతా ఈ సినిమాలో కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఎస్పెషల్లీ యాక్షన్ ఎపిసోడ్స్లో. సో ఇది ఒక పక్కా ప్రాపర్ కమర్షియల్ సినిమా అండి. మీరు ఇలాంటి సినిమాలు మిస్ అయ్యారు అంటే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ కమర్షియల్ ఫార్మాట్ తగ్గట్టుగా యాక్షన్, ఎమోషను, చిన్న చిన్న రొమాన్స్లు అవన్నీ ఉంటాయి. అండ్ ఈ స్టోరీ కూడా కొంచెం దైవత్వంతో ముడిపడిన స్టోరీ. ఎలా అంటే ఇప్పుడు హీరో ఏకంగా కృష్ణ అని పేరు పెట్టేసాము, హీరోయిన్ అయితే సత్యభామ అండ్ విలన్ అయితే కంసరాజు. సో అలాగే లైక్ వీ టుక్ ఫుల్ ప్యారల్స్ ఫ్రమ్ మిథాలజీ, కానీ అట్ ద సేమ్ టైమ్ దేవుడిని డైరెక్ట్గా మాత్రం చూపిము. సో ఏదో రూమర్ రన్ అవుతుంది మహేష్ బాబు ఏదో క్యామియో చేశాడని, అదైతే కంప్లీట్ ఫాల్స్. సో యా, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మానస. మూవీలో సత్యభామ November 22nd దేవకి నందన వాసుదేవ రిలీజ్ అవబోతుంది. వెరీ ఎక్సైటెడ్. ట్రైలర్, సాంగ్స్ అన్నీ బయటకు వచ్చాయి. దేర్ ఆన్ యూట్యూబ్. అండ్ బేసిక్గా దేవకి నందన వాసుదేవ ఒక కమర్షియల్ డివైన్ థ్రిల్లర్ అండి. అండ్ ఈ స్టోరీలో కాంటెంట్ చాలా స్ట్రాంగ్. క్యారెక్టర్లు, ట్విస్టులు, పాటలు అన్నీ కలిపితే ఇట్స్ లైక్ ఎంటర్టైనర్ అండి. అండ్ స్టోరీ ఒక ఎత్తు అనుకుంటే భీమ్స్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్, ఇంకో లెవెల్కి తీసుకెళ్లారు స్టోరీని. అండ్ మీరందరూ ఖచ్చితంగా November 22nd థియేటర్స్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో పాటు. థీమ్స్ ఉన్నాయండి, స్వేచ్ఛ, ప్రేమ, అండ్ దానితో పాటు మన డైలీ లైఫ్, మన మధ్యలో ఒక ఉన్న శక్తి ఎలా మన లైఫ్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది అని ఒక థీమ్ కాన్స్టెంట్గా రన్ అవుతూ ఉంటుంది. ద విన్నింగ్ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్. అమరావతి బాలోత్సవ 7వ పిల్లల పండుగ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రగతికి మార్గం శాసన విజ్ఞానం అనే అంశంతో బాలోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దేశం అభివృద్ధి సాధించాలన్నా, ఆధునికత అంతరించుకోవాలన్నా శాస్త్ర విజ్ఞానం అవసరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు అనుబంధంగా ఉన్న అన్నిటిలో శిక్షణ ఇస్తేనే సంపూర్ణ విద్యార్థిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అమరావతి బాలోత్సవ కమిటీ రామ్శెట్టి కొండలరావు తెలిపారు. సివి రామన్ వేదిక తొలి రోజు సుమారు 500 మంది విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించినట్టు తెలిపారు. సిద్ధార్థ కళాశాల సెక్రటరీ లక్ష్మణరావు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్టు తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాలను చెందిన 20,000 మంది విద్యార్థులు విచ్చేసి పేర్లు నమోదు చేయించుకుని 62 అంశాలలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నట్లు వివరించారు. తొలి రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వచ్చిన వారందరికీ టిఫిన్ భోజనం ఏర్పాటు చేసినట్లు కొండలరావు వివరించారు. నా పేరు అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి రామశెట్టి కొండలరావు. అమరావతి బాలోత్సవం 7వ పిల్లల పండుగ సిద్ధార్థ ప్రిమిసెస్లో 15, 16, 17 ఈరోజు, రేపు, ఎల్లుండు జరుగుతున్నాయి. ఈ రోజున 15వ తారీఖు ఉదయం నుంచి ఘనంగా ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ప్రారంభమయ్యాయి. ఈ 7వ బాలోత్సవానికి సంబంధించి 200 స్కూళ్ళ నుంచి 15,000 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేశారు. విభిన్న అంశాల మీద దాదాపు 36 అకాడమిక్ అంశాల మీద, 16 కల్చరల్ మీద ఈ ఈవెంట్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో, ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. అమరావతి బాలోత్సవం మా కమిటీ అంతా కూడా గత 15 రోజుల నుంచి శ్రమించి ఈ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలో కొద్ది భాగంలో మా బ్రోచర్స్ అనేటువంటివి దాదాపు 600 బ్రోచర్స్ పంపితే 225 స్కూళ్ళ నుంచి మాకు అప్లికేషన్లు వచ్చినాయి. వాళ్ళ ద్వారా ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేశాము. విద్యార్థులకు సంబంధించి విద్య ఒకటే, మార్కులు ఒకటే, ర్యాంకులు ఒకటే ప్రాతిపదిక అనేటువంటిది కాదు. మార్కులు, ర్యాంకులు వాటితో పాటుగా ఈ ఆట పాట కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి కూడా
ఒక విద్యార్థి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు డిఎస్సి ఫైలుపైనే తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్ లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాల్సిందన్న లక్ష్యం 1994 నుంచి కేసుల వివరాలు తెప్పించాం. పకడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. టీచర్ల పోస్టుల భర్తీకి చిత్తశుద్ధి చర్యలు తీసుకుంటామన్నారు. డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం వద్ద ఉంది. అక్కడ నుంచి ఫైల్ వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తాం. నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్డెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. గత ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీని అభివృద్ధి బాటలో నిలుపుతామన్న ఘనత సీఎం చంద్రబాబుది అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. చంద్రబాబు పాలనలో అమరావతికి పూర్వ వైభవం వచ్చిందన్నారు. షేక్ సిరాజ్ రాజకీయ రంగ ప్రవేశం సందర్భంగా ఇచ్చిన తేనేటి విందులో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ప్రభుత్వ వీపీ షేక్ షరీఫ్ పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత చంద్రబాబుదన్నారు. అన్ని వర్గాలకు అండగా ఉండేది చంద్రబాబుని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలు ముందుకు వెళ్తున్నాయని చెప్పారు. షేక్ సిరాజ్కి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఓం నమ శివాయ. శ్రీ కార్తీక మాస సందర్భంగా ఈరోజు గిరి ప్రదక్షిణ విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈరోజు దేవస్థానంలో జరిగే అన్ని కార్యక్రమాలకు స్పందిస్తూ భక్తులు కూడా అత్యధిక సంఖ్యలో గిరి ప్రదక్షిణలో పాల్గొన్న విశేషం. చాలా విశేషమైన రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారని సంపూర్ణంగా విశ్వసిస్తూ, అలాగే ఈరోజు కార్యక్రమాలైనటువంటి అభిషేకాలు, త్రికాలార్చన, లక్షబిల్వార్చన, అలాగే సహస్రలింగార్చన కార్యక్రమాలన్నిటితో పాటుగా దీపోత్సవం తర్వాత జ్వాలా తోరణం కూడా ఈరోజు ఉండడం విశేషం. అలాగే ఈ రోజున పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ ఉదయం 6 గంటలకల్లా ప్రారంభించి ఈ యొక్క అమ్మవారి యొక్క గిరి చుట్టూతా ప్రదక్షిణ చేసి 8:30-9 లోపు మళ్ళీ అమ్మవారి ఆలయానికి చేరుకుంటాం. అదేవిధంగా ఈ రోజున కార్తీక పౌర్ణిమ సందర్భంగా కోడి దీపోత్సవం, అదేవిధంగా జ్వాలాతోరణం, ఈ యొక్క బిల్వార్చనలు, అభిషేకాలు, సహస్ర దీపాలంకరణ సేవ, సహస్ర బిల్వార్చన, ఇవన్నీ కూడా అన్నీ జరుగుతున్నాయి. వీటిల్లో ప్రతి భక్తుడు కూడా పాల్గొని అమ్మవారి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గాబాబు. జై దుర్గాబాబు. ఓం నమః శివాయ.
సాయి 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 మీరు నడవాలి. మాయా మాయా పక్కకి రా. శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలతో పాటు మాలాధారణ కార్యక్రమాలు కూడా భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో మాలాధారణ తీసుకుంటున్నారు. అలాగే భక్తులందరూ కూడా స్వామివారిని అభిషేకాన్ని చేసుకోవడానికి కూడా క్యూ లైన్లో ఎంతో వేచి చేస్తూ ఉన్నారు. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పౌర్ణమి సందర్భంగా ఉసిరి దీపారాధన, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉసిరికాయ దీపారాధనలు చేసుకుంటున్నారు భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండడానికి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముఖం గారు, అలాగే మా చైర్మన్ బొమ్మ మధు గారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రత్యేక క్యూ లైన్లు కానీ, అలాగే దేవస్థానం నుంచి మాట్లాడడానికి మా కార్యవర్గ సభ్యులు రాంపేళ్ళ వాసు గారు ఉన్నారు. నా పేరు రాచకొండ నాగరాజ్ శర్మ, శ్రీ పాద భ్రమరాంబ మల్లేశ్వరం దేవస్థానం పాదసేవల అర్చకుడిని. ఈ యొక్క కార్తీక మాస మహాపర్వణ పుణ్యకాలంలో విజయవాడలో వేంచేసినటువంటి అత్యంత పురాతనమైనటువంటి శ్రీ ధర్మరాజు గారితో ప్రతిష్ఠ అయినటువంటి భ్రమరాంబ మల్లేశ్వరం దేవస్థానం పాత శివాలయనందు ఈరోజు కార్తీక పౌర్ణమి మహోత్సవ సందర్భంగా తెల్లవారుజామున 2:30 నుంచి కూడా ఇక్కడ స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. ఇలాగే తెల్లవారుజాము నుంచి కూడా భక్తులందరూ కూడా నదీ స్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారి అభిషేకానికి వచ్చేస్తూ ఉన్నారు. అత్యంత విశేషంగా వైభవపేతంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, అట్లాగే మహాలింగార్చన కార్యక్రమాలు, అట్లాగే స్వామివారికి అమ్మవారి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడంతో పాటు నడకను అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ నెల 17న విజయవాడ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీరామ ఫైనాన్స్ విజయవాడ మారథాన్ నిర్వహించినట్లు నిర్వాహకులు మనుదీప్ తెలిపారు. మారథాన్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి టీ-షర్ట్స్, RFID టైమింగ్, చీప్, గుడి, బ్రేక్ఫాస్ట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి మెడల్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈ నెల 16వ తేదీన జిమ్ఖానా గ్రౌండ్స్ నందు మారథాన్ కిట్ అందజేస్తారని తెలిపారు. విజయవాడ మారథాన్కు సంబంధించిన MG రోడ్డులోని ఓ హోటల్లో టీ-షర్ట్స్ మోడల్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. శ్రీరామ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ KVR ప్రసాద్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఈ నాగేంద్ర, జనరల్ మేనేజర్ YRVS ఫణికుమార్ మారథాన్ టీ-షర్ట్స్ మెడల్ను ఆవిష్కరించారు. అనంతరం శ్రీరామ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా విజయవాడ మారథాన్కు తాము స్పాన్సర్లుగా ఉండటం ఆనందంగా ఉందని తెలిపారు. విజయవాడలో ఇటువంటి కార్యక్రమం జరగడం, అందులో తాము పాల్గొనడం మంచి పరిణామమన్నారు. ముఖ్యంగా యువత అందరూ ఈ మారథాన్లో పాల్గొనాలని కోరారు. విజయవాడ మారథాన్ చైర్మన్ మణిదీప్ మాట్లాడుతూ ఇప్పటి వరకు విజయవంతంగా 8 మారథాన్ నిర్వహించామని, 9వ మారథాన్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపాయి. శ్రీరామ్ ఫైనాన్స్ వచ్చి విజయవాడ మారథాన్కి లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి రెగ్యులర్గా స్పాన్సర్ చేస్తున్నాం. అదేవిధంగా 8 ఇయర్స్ నుంచి, అదేవిధంగా ఈ ఇయర్ కూడా స్పాన్సర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో దీపక్ గారు అండ్ టీమ్ ఒక మంచి కాజ్తో ఈ విజయవాడ మారథాన్ రన్ చేస్తున్నారు. సో శ్రీరామ్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో ఒక భాగంగా ఈ మారథాన్ని స్పాన్సర్ చేస్తున్నాం. భవిష్యత్తులో వచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ ద్వారా వచ్చి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మారథాన్లో విజయవాడ ప్రజల వాసులందరూ కూడా మంచిగా సద్వినియోగపరుచుకుని, ముఖ్యంగా యువత ఎక్కువగా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విజయవాడలో ఉన్న ఐకానిక్ ప్లేసెస్ అంతా మా విజయవాడ మ్యారథాన్ టీషర్ట్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం సార్. అవి సిటీ ప్రైడ్ అని చెప్పని, అందులో మీరు చూస్తే విజయవాడ రైల్వే జంక్షన్, గాంధీ హిల్స్, కేవ్స్, దుర్గా టెంపుల్ అవన్నీ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం ఐకానిక్ ప్లేసెస్. దీంతోపాటు రూట్లో 5 కిలోమీటర్స్ అబౌట్ 5 కిలోమీటర్స్ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ 10 కిలోమీటర్స్ అండ్ 21 కిలోమీటర్స్ అయితే అబౌట్ 12 ఇయర్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ 16న జిమ్ఖానా గ్రౌండ్స్లో టీ-షర్ట్ అండ్ రేస్ కిట్ కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అని అంటే కనుక ఆ రోజు 16న సాటర్డే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు రేస్ కిట్ కలెక్ట్ చేసుకోవాలి. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొని
రిజిస్ట్రేషన్ ఫీజు 400 రూపీస్ ఉంటుంది సార్. దీంట్లో రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి టీ-షర్ట్, మెడల్, గుడీ బ్యాగ్, బ్రేక్ఫాస్ట్ అండ్ ఈ సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ ఇండియాలో ఉన్న మేజర్ మ్యారథాన్స్ అన్నిటికీ ఎలిజిబిలిటీగా ఉంటుంది సార్. రూల్స్ 5 కిలోమీటర్స్ 45 మినిట్స్ లోపల కంప్లీట్ చేయాలి అండ్ 10 కిలోమీటర్స్ 1 hour 30 minutes లోపల కంప్లీట్ చేయాలి. 21 కిలోమీటర్స్ 3 hours లోపల కంప్లీట్ చేయాలి సార్. సో 21 కిలోమీటర్స్ మార్నింగ్ 4:45 స్టార్ట్ అవుతుంది జిమ్ఖానా గ్రౌండ్స్లో. 4:45 నుంచి 7:45 లోపల కంప్లీట్ చేయాలి. సో చీఫ్ గెస్ట్గా మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ గారు వస్తున్నారు అండ్ కస్టమ్స్ అండ్ జిఎస్టీ కమిషనర్ సాధు నరసింహారెడ్డి గారు వస్తున్నారు. ఈ రూట్ మొత్తం ప్రికాషన్స్గా మెడికల్ సపోర్ట్, అంబులెన్సెస్, డాక్టర్స్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో టీం అంతా రెడీగా ఉన్నారు సార్. అట్ ద సేమ్ టైం ఫుల్ వాలంటీర్స్ సపోర్ట్తో ఈవెంట్ అనేది నడుస్తుంది. 1600 మెంబర్స్ వస్తారు సార్. 1600 మెంబర్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ ఇప్పటి వరకు 1500 రిజిస్ట్రేషన్స్ అయింది సార్. ఉన్నారు సార్. అబౌట్ 12 years అయితే ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయొచ్చు. 5 కిలోమీటర్స్కి బిలో అప్ టు 8 years అబవ్ వాళ్ళు అయితే అలాంగ్ విత్ ద గార్డియన్తో రన్ చేయాలి. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులకు డివిజన్ ప్రజలు నేడు శిక్ష అనుభవిస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. కృష్ణలంక పరిధిలో ఉన్న అన్ని డివిజన్లను అభివృద్ధి చేసేందుకు నిధులు తీసుకొస్తే వాటిని వైసీపీ ప్రభుత్వం సక్రమంగా వాడకపోవడం ఆ నిధులు మరుగున పడ్డాయన్నారు. కృష్ణలంక 18 డివిజన్లో 4 చక్రాల బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి జీవనాధారం కోసం డివిజన్లోని ఒక పేద మహిళకు ఉచితంగా 4 చక్రాల బండి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొద్దిపాటి వర్షం పడితే అన్ని డివిజన్లో వర్షం నీళ్లు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి పనులు నిమిత్తం 500 కోట్లు కేటాయిస్తే వాటిలో సుమారుగా 250 కోట్లతో అప్పటి వైసీపీ కార్పొరేటర్ డివిజన్లో అస్తవ్యస్త పనులే చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత మురిగిపోయిన నిధులను సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి తెప్పించారన్నారు. సైడ్ డ్రైన్లు అయితే ఇష్టానుసారంగా గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన రోడ్ల డిస్టర్బెన్స్ వలన రోడ్ల సైడ్ డ్రైన్స్ అన్ని పూడిపోయి ఉన్నాయి. దానికి తోడు సైడ్ డ్రైన్స్కి వచ్చిన 500 కోట్ల రూపాయలని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసేసి ఆ డబ్బులు ఏమైనా తెలియని పరిస్థితిలో ఉన్న కాంట్రాక్టర్ని ఒక అంతర్జాతీయ కాంట్రాక్టర్, ఎల్ఎన్టీ అంటే దేశ విదేశాల్లో పేరెన్నికల కాంట్రాక్టర్, ఆ కాంట్రాక్టర్ని సైతం ఇబ్బందులు పెట్టి ఎల్లగొట్టారు. అందువలన 250 కోట్ల రూపాయలు నిధులు మురిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు చేసిన 5 సంవత్సరాలు చేసిన అసమర్థత పరిపాలన వల్ల. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన వరద సమయంలో ఆ 250 కోట్లని మరలా తిరిగి వాటికి లైఫ్ ఇచ్చి అవి మురిగిపోకుండా మరలా కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో వాటిని నిధులు తీసుకొస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ 18వ డివిజన్లో ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఒక ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా ఈ డ్రైన్స్ని వేయబడుద్ది. చాలామందికి ఆ సమస్య కొద్దిపాటి వర్షానికి సైతం రోడ్ల మీద నీళ్ళు వస్తున్నాయి డ్రైన్లో నుంచి. అందువల్ల వాటిని అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని అదేవిధంగా 2-3 రోడ్లు ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. వీటన్నిటి కూడా పూర్తిగా పరిష్కారం తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నువ్వేనుండి చెప్పు, మిగతా నాకు తెలియదు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో ఒక బండి ఒక పేద మహిళకి, పార్వతి అనే మహిళకి ఇవ్వడం జరిగింది. ఆమె జీవనోపాధి భర్త చనిపోతే భర్త లేరని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళగానే సార్ గారు వెంటనే స్పందించి ఈరోజు బండి ఇవ్వడం జరిగింది. పేదల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మా ఎమ్మెల్యే గారు చూసి నేర్చుకోవాలని అందరూ తెలియపరుస్తున్నాము. ఇక్కడ డివిజన్కి వచ్చేపాటికే సమస్యలు ఉంటే మేము వచ్చి 4 నెలలే. గతంలో కార్పొరేటర్ అనే వ్యక్తి చాలా అస్తవ్యస్తంగా చేసి రోడ్లు సగం వదిలేశాడు, సైడ్ కాలాలు వదిలేశాడు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ బాగా పాడైపోతే మా శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తే మొన్నే కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నా కూడా అవి చక్కగా దగ్గరుండి ఏఈ డి గారితో మాట్లాడి మా శాసనసభ్యులు దాన్ని పరిష్కరించారు. రేపు రాబోయే కాలంలో కూడా ఈ రోడ్లు డ్రైనేజ్ అనేది నీట్గా చేపించి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తామని ప్రజలకు తెలియపరుస్తున్నాం. ఆటో యజమానులపై ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు ఆపాలని కోరుతూ ఈరోజు శుక్రవారం అలంకార ధర్నా చౌక్ వద్ద విజయవాడ సిటీ
ఆటో వర్కర్స్ యూనియన్స్ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా ఆటో మోటార్ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇటువంటి తరుణంలో ఆటో కార్మికులను ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని చెప్పి 5 నెలలు గడుస్తున్న ఇప్పటికీ అమలు కాకపోవడంతో ఆటో యజమానులు ప్రైవేటు ఫైనాన్సర్లను ఆశ్రయించాల్సి వస్తుందని, ఫైనాన్సర్లు కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో ఫైనాన్స్ యజమానులు వేధింపులకు ఎక్కువయ్యాయని, దీని కారణంగా ఆటో యజమానులు మానసికంగా ఇబ్బందులకు గురై ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కె దుర్గారావు మాట్లాడుతూ కరోనా వల్ల ఉబర్, ర్యాపిడో, బుడమేరు ముంపు కారణంగా ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, ఇటువంటి తరుణంలో ఆటో యజమానులను ప్రైవేట్ ఫైనాన్సర్లు మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి వేధింపులకు దిగటం తగదని అన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆపాలి ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే, ఆపాలి ఆటో కార్మికులపై ఫైనాన్స్ వేధింపులు వెంటనే, శాసన మండలిలో ఎమ్మెల్సీలు వరద కళ్యాణి, ఎస్ మంగమ్మలు అడిగిన ప్రశ్నకు ఆహారం, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ సూపర్ 6 హామీలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు దీపావళి కానుకగా దీపం 2 పథకం 31 అక్టోబర్ 2024ను ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఇడుపురం గ్రామం, ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం జిల్లాలో దీపం పథకాన్ని ప్రారంభించామన్నారు. ఏపీలో సూపర్ 6 హామీ నిలబెట్టుకుంటున్న కూటమి సర్కార్ రాష్ట్రంలో 1,55,22,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఇందులో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వద్ద ఉన్న గ్యాస్ కనెక్షన్ల డేటాతో రైస్ కార్డులు డేటాబేస్లో అనుసంధానం చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని, దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 మంది గ్యాస్ కార్డుదారులకు అర్హత ఉండే విధంగా ఈ పథకం రూపొందించడం జరిగిందన్నారు. అదేవిధంగా గౌరవ సభ్యురాలు అడిగారు, ఈ మార్చి 31, 2025 వరకు రాష్ట్రంలో ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు అధ్యక్ష. ఇది ఎందుకు ఈ వెసులుబాటు కల్పించామంటే గ్యాస్ కంపెనీస్ ఒకే రోజున 1,55,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వలేరు అధ్యక్ష, సిలిండర్స్ ఇవ్వలేరు. వాళ్ళు కూడా ఎంటీ గ్యాస్ సిలిండర్స్ కావాలి. దాదాపు మీరే ఆశ్చర్యపోతారు సంఖ్య చెప్తే, ఇప్పుడు 15 రోజులు అయింది ఈ పథకం మొదలుపెట్టి, ఇప్పుడు వరకు 35,77,566 బుకింగ్స్ అయినాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. 35,77,566 బుకింగ్స్ అయినాయి. అందులో ఒక్క సెకండ్ ఓపిక పట్టండి, ఈ ఫిగర్ చెప్పినా మీరు ఆశ్చర్యపోతారు. 25,64,951 డెలివరీస్ చేశాం అధ్యక్ష. 25,64,951 గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేశాం అధ్యక్ష. అమౌంట్స్ కూడా మేము ట్రాన్స్ఫర్ చేసింది 141,17,81,81,000 రూపాయలు అధ్యక్ష. డైరెక్ట్గా బెనిఫిషరీస్కి మేము ట్రాన్స్ఫర్ చేసాం అధ్యక్ష. కాబట్టి ఈ పథకం అద్భుతంగా సమర్థవంతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు నియోజకవర్గ 11వ డివిజన్ రైతు బజార్ సమీపంలో ప్రహారీగోడ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన. పారదర్శక పరిపాలన ప్రజలకు అందించడమే ఎన్డీఏ కూటమి ముఖ్య ఉద్దేశమన్న గద్దె రామ్మోహన్ రావు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్. విజయవాడలో దేవకీ నందన వాసుదేవ చిత్ర యూనిట్ సందడి. ఈ నెల 22న విడుదల కానున్న దేవకీ నందన వాసుదేవ చిత్రాన్ని విజయవంతం చేయాలని హీరో అశోక్ గల్లా విజ్ఞప్తి. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ సొసైటీ ఆధ్వర్యంలో ధర్నా. ఆటో యజమానులపై ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని డిమాండ్. ఇవి అప్డేట్స్. నమస్తే.
తెలిపారు.